హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఆర్టికల్స్ లెర్నింగ్. ఇది అందరికీ తెలిసినప్పటికీ చాలామంది దీంట్లో మిస్టేక్స్ చేస్తుంటారు. ఈజీగా ఏఈ ఐఓయు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టేస్తారు యాను. సో దానివల్ల మిస్టేక్ వస్తుంది కాబట్టి ఈ కంపేర్ చేసుకోవడం ఇది నేర్చుకోండి. సో ఇంగ్లీష్లో ఏఈ ఐఓయు అనేవి కాన్సోనెంట్స్, దీనికి మాత్రమే యాన్ యూస్ చేస్తాము. ఇలా పలికే వాటికి మాత్రం ఏఈ ఐఓయు, ఇది ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్. రిమైనింగ్ వచ్చేవి వోవెల్స్, వాటికి ఏ యూస్ చేస్తాము. దీనికి కంపేర్ చేసుకోవాలంటే తెలుగులో ఆ నుంచి ఔ వరకు ఉన్నవి అచ్చులు అంటే కాన్సోనెంట్స్. తర్వాత కా నుంచి హా వరకు అంటే ఇంకా ఫుల్ కూడా ఉంటాయి హల్లులు. హల్లుతో పలికే అక్షరాలను వోవెల్స్ అని అంటాము, అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు. సో దీనికి కొంచెం ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి యాపిల్, దీనికి యాన్ యూస్ చేస్తాము. సో దీన్ని రాయాలంటే తెలుగులో యాపిల్ అని రాస్తాము, యాపిల్. సో ఇది అచ్చులో పలుకుతుంది, అంటే ఆ నుంచి ఔ మధ్యలో ఉంటుంది. సో అది అచ్చు కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్ ఏఈఐఓయు కదా, సో యాన్ రాస్తాం. నెక్స్ట్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ను కూడా ఎలా రాస్తాము, అచ్చుల్లో ఏ ఫస్ట్ ఏ ఉంది కదా, సో అలా రాస్తాం ఎలిఫెంట్. సో ఇది కూడా అచ్చుల్లో పలుకుతుంది కాబట్టి దీనికి యాన్ రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆరెంజ్. ఆడ ఓ ఉంది అక్కడ, కానీ మనం ఓ పలకము, ఆరెంజ్ అంటాము. సో ఆరెంజ్ ఏఈఐఓయు కదా, ఓ అంటామా, కానీ ఆడ రాసేది మనం ఆరెంజ్ అని పలుకుతాము. సో ఆ నుంచి ఔ మధ్యలో ఉంటుంది, అవన్నీ అచ్చులు కాబట్టి అంత కాన్సోనెంట్స్ కాబట్టి మనం యాన్ రాస్తాము. నెక్స్ట్ వస్తే అంబ్రెల్లా. అంబ్రెల్లా అనేది కూడా మనం అచ్చుల్లో పలుకుతాము కాబట్టి అది కూడా యాన్ వస్తుంది. హల్లులో పలకము మనం తెలుగులో రాసుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇగ్లూ. ఇగ్లూ అనేది కూడా ఈ గ్లూ తెలుగులో వస్తుంది. సో అచ్చులు. తర్వాత ఓషియన్. ఓసియన్ అచ్చుల్లో పలుకుతాము ఓషియన్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అవర్. ఇది హెచ్ఓయుఆర్ ఉంది కానీ దాన్ని హవర్ అనము, అవర్ అనే పలుకుతాము. సో అవర్. ఇవి యాన్తో వచ్చేవి. నెక్స్ట్ చూసుకుంటే మొత్తం కూడా తెలుగులో చూసుకుంటే ఆ నుంచి ఔ వరకు అచ్చులులో కంపేర్ అవుతుంది కాన్సన్. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జాంపుల్ యూనియన్. యుఎన్ఐఓయు, ఏఈఐఓయు. ఇక్కడ మనం యూనియన్. సో ఇది హల్లుల్లో పలుకుతుంది, యూనియన్ అనేది హల్లులో వస్తుంది. యు అంటే ఏమి లెటర్, హల్లులు, ఓవెల్ సౌండ్ వస్తుంది యు అనేది. సో దీనికి ఏ రాస్తాము. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే వన్. వన్ ఇది హల్లుతో పలికే లెటర్ వన్, ఇది హల్లు. నెక్స్ట్ చూసుకుంటే యూ టర్న్. యూ టర్న్, యు అనేది హల్లు లెటర్. సో యూ టర్న్ అనేది అచ్చుల్లో పలకడం లేదు, కాన్సోనెంట్స్ కాదు, ఓవెల్స్ కాబట్టి ఏ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే యూరోపియన్. అక్కడ ముందు ఈ ఉంది కానీ వాళ్ళకైతే మనం యూరోపియన్ అని పలుకుతాము. యూరోపియన్ అనేది హల్లులు, వర్డ్స్, ఓవెల్స్ కాబట్టి ఓవెల్స్ సౌండ్ వచ్చే వాటికంతా ఏ వస్తుంది, అచ్చులు సౌండ్ కాన్సోనెంట్స్ వచ్చే వాటికంతా కూడా యాన్ వస్తుంది. 1 మార్క్. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకుండా 1 మార్క్ మనం మిస్ చేసుకుంటాము. సో ఇది ఈ మాత్రం క్లారిటీ మీరు తెచ్చుకుంటే 1 మార్క్ పక్కాగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాన్ అనేది ఎక్కడ యూస్ చేయకూడదు, బిట్టు మీకు ఇలా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. రిలేషన్షిప్ వర్డ్స్లో ఏ ఆర్టికల్ యూస్ చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, సిస్టర్, అంకుల్, ఫాదర్, మదర్ ఎక్సెట్రా అనమాట. రిలేషన్షిప్లో ఎలాంటి ఆర్టికల్ అనేది యూస్ చేయము. బై మిస్టేక్ కూడా మీరు చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్